హ్యాపీ యోగా డే, హ్యాపీ యోగా డే. విషయదాసే ముస్లిమ్స్ కూడా బుర్కాల్లో పర్ఫామ్ చేస్తున్నారు. అందరూ హిందూ ముస్లిమ్స్ అందరూ చేరి ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. యోగా ఎంత ఇంపార్టెంట్ అంటే హెల్త్కి అంత ఇంపార్టెంట్. చూడండి, ఓ మేడం, ఎందుకు మేడం యోగాకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు? యోగా వల్ల చాలా లాభాలు ఉంటాయి కాబట్టి. చెప్పండి, ఒకటో రెండో. మనకి మైండ్ కొంచెం బాగా ఫ్రెష్గా ఉంటుంది. తర్వాత ఆరోగ్యము హెల్తీగా ఉంటుంది యోగా చేయడం. మీరు కంటిన్యూగా చేస్తున్నారా? కంటిన్యూ అంటే అప్పుడప్పుడు. నేను కూడా చేస్తున్నాను యోగా. మరి ఇంకా ఇంతమంది గ్యాదర్ అవ్వడానికి మనం కారణం? ఇది మనకి ప్రధానమంత్రి సంవత్సరంలో అందరికీ అవ్వదనేసి సంవత్సరంలో ఒక్కరోజైనా అందరూ యోగా అనేది చేయాలి కాబట్టి పెట్టినారు. ఇది ఒక మంచి ఇదే చెప్పండి. కాబట్టి సో మీరు హ్యాపీగా అటెండ్ అయినారు? అవును, చాలామంది అటెండ్ అయినారు కదా, చూడండి చాలామంది అటెండ్ అయినారు. అవసరం మీరు ఏమైనా చెప్తారా మేడం యోగా గురించి? ఎనీథింగ్ ఎల్స్? లేడీస్ కూడా బుర్కాలు వేసుకొని, మా ముస్లిం లేడీస్ కూడా అందరూ అటెండ్ అయిపోయినారు. హిందూ ముస్లిం అందరూ ఎంత యూనిటీ అనిపిస్తూ ఉందంటే, ఎందుకండి గొడవలు? ఎంత మంచిగా అందరూ యూనిటీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఎవ్రీబడి హ్యాస్ అటెండెడ్. వెరీ హ్యాపీ టు సీ యూ పీపుల్. కుछ बोलती माँ యోగా గురించి ఏమైనా చెప్తారా? క్యా వాస్తే అటెండ్ అవుతుంది? ఎందుకు అటెండ్ అయినారు? తెలుగులో చెప్పండి. మే గ్రూప్ కి తరఫ్ సే చెప్పండి, తెలుగులో చెప్పండి. అచ్చా అచ్చా. చూడండి ఎంత బాగా చేపిస్తున్నారు. मुझे निकालो, मुझे निकालो. చూసారా, ఈ జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో చాలా మంచి పెద్ద ఎత్తున అందరూ అటెండ్ అయినారు. చాలా హ్యాపీగా ఉంది. ప్లస్ నేను కూడా అటెండ్ అయినాను. యోగా వల్ల శారీరకమే కాదు, మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది. ఆ ప్రెషర్ కూడా తగ్గుతుంది. చాలా హెల్తీగా ఉంటాము. నరాలు కానీ, ఆక్సిజన్ సప్లై కానీ, ఇవన్నీ కూడా మంచి బెనిఫిట్ కలిగే యోగా ఈరోజు మన మోదీ గారు ప్రతి ఒక్కళ్ళు అందరూ చేయాలనేసి అనౌన్స్ చేశారు. యోగాంధ్ర చేయాలని అతని ఆశయాలను పూర్తి చేస్తూ జనాలందరూ అటెండ్ అయినారు. ప్రతి ఒక్కళ్ళు యోగా చేయండి, హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.